అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం ఫిలడెల్ఫియా, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం అంతరాత్మతో సంభాషణ. ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఉంటుంది. ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుందని భావిస్తూ మన కవులకు కవయిత్రులకు స్వాగతం పలుకుదాం. అలాగే అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవులకు కవయిత్రులకు శుభాకాంక్షలు తెలుపుదాం. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక దిక్సూచి. ఆనందంలోనూ ఆవేశంలోనూ అనుక్షణం నా నేస్తం, నా అంతరాత్మ నా గుండె గది తలుపులు తడుతూనే ఉంటుంది. అడుగులు తప్పటడుగులు కాకుండా, కాలి ముద్రలు తడబడకుండా నా స్వరం నుండి వెలువడే ప్రతి పదం మంచి ముత్యమై మెరవాలని సూచిస్తూనే ఉంటుంది. నా కలం నుండి జాలువారే ప్రతి అక్షరం వజ్రపు తునకై విలమిల మెరుస్తూ పాఠకుని మదిలో ఒదిగేలా సరిదిద్దుతూనే ఉంటుంది. సంసార సాగరంలో ఎదురయ్యే ఆటుపోటులకు నెరవక జీవిత నౌకను శాంతి సంతోష తీరాలను చేర్చే దిక్సూచిలా చేయూతనిస్తుంది. నా అంతరాత్మ నా ప్రియ నేస్తం అనుక్షణం తనతో సంభాషిస్తూ తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్నాను. ధన్యవాదములు. నాకు ఈ సువర్ణావకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ సార్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంభై శేషపణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితా శీర్షిక నాలో నేను. నా మనసు పరిపరి విధాలుగా తలపోసినప్పుడు అంతరాత్మ ప్రబోధం నా ఆలోచనలను నడిపించు సరైన దారిలో. బంధాలు బలపడవలనన్న బంధువులతో విభేదింపవలదని, మంచి స్నేహం మరణం వరకు మిగులునని, గతి తప్పిన జీవితం మృతప్రాయమని, అనునిత్యం మిత్రుని వల హితం పలుకు అంతరాత్మ సంభాషణ. బద్దకించిన క్షణాన లేలెమ్మని గద్దించు, ఆలోచనలు శృతిమించిన వద్దని వారించు. కారు చీకటిన కాంతిరేఖయై మార్గము జూపు, మృదు భాషణమే భూషణమని కయ్యానికి సయ్యనవద్దని హితవు పలుకు. నాలో నేను తొంగి చూసిన ప్రతిక్షణం అమ్మవోలే ఆదరించి, మంచి మాటలతో అలరించి, తండ్రి వలె తప్పొప్పుల దెలిపి, మంచి మిత్రుని వలె వెన్నంటియుండి, గురువులా సన్మార్గము చూపు నా అంతరాత్మ ప్రబోధం సదా ఆచరణీయం. ధన్యవాదములు. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరికి నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములతో ఈ వారం అంశం అంతరాత్మతో సంభాషణ. నా శీర్షిక అప్పుడప్పుడు. ఎప్పుడూ తోడు నీడగానే ఉంటానా? అన్నీ నీ సమ్మతంతోనే చేస్తున్నానా? ఎందుకో అప్పుడప్పుడు నిన్ను మర్చిపోతున్నాననిపిస్తున్నది. ప్రశ్నించుకుంటే అనుకోకుండానే చాలా విషయాలు నీవు చెబితే చేసినట్టుగానే చేసేసినా, అహం తట్టి లేపినప్పుడు, అలక పలకరించినప్పుడు, కోపంతో మూతి ముడుచుకున్నప్పుడు, బంధుబలగంలోనో మిత్రబంధంలోనో పక్షపాతం నెత్తికెత్తుకున్నప్పుడు మాత్రమే మనసెందుకో ససేమిరా అంటున్నది. చాలాసార్లు అవలోకించుకోవాలి, లోపలికి తొంగి చూసుకోవాలి అని చుట్టూ 10 మందికి కట్టుదిట్టంగా బోధించినా, నా వరకు వచ్చేసరికి మాత్రం నకారమునకు ఓటేసి మారాం చేస్తున్నది మనసు. 4 కాలాలు నలుగురిలో ఉదాహరింపబడే ఉదారత్వం పొదువుకుని జిలుగు వెలుగులు విరజిమ్మలు అనుకుంటాను. కానీ ఎందుకో అప్పుడప్పుడు చీకటి చేతికి చిక్కిపోతున్నాను. సెలయేటి చెలిమినీటిలా చల్లగా తీయగా పానకమై అందరి దాహార్తిని తీర్చేద్దామనుకుంటానా? ఎందుకో అంతలోనే కటిక చేదు రుచితో కలుషితమై కాసారమైపోతున్నాను.
నలుగురిలో ఒకరిగా నేను కలిసిపోవాలనుకుంటాను, కానీ ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేది ఒకదారిలా అప్పుడప్పుడు తెలియకుండానే ఒంటరినై తదుపరి కుమిలిపోతున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. దృశ్యకావ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంశం అంతరాత్మతో సంభాషణ. దానికి గాను నా శీర్షిక బ్రతుకు సవ్యంగానే సాగుతుంది. ఆత్మ ఎప్పుడు చెబుతూనే ఉంటుంది, మనసు మొండిదని, అది వినిపించుకోదని. నిజాన్ని దాచరాదని చెబుతున్నా అబద్ధమాడి అందరిని మెప్పించమంటుంది మనసు. రెండింటికి మధ్య జరిగే పోరాటంలో తర్జన భర్జన మధ్య తన్నుకలాడే మనసు తాత్కాలికంగా గెలిచానని అనుకుంటుంది, శాశ్వతంగా తనే ఓడిపోయిందని తెలియక. ఆతృతతో ఆలోచించకుండా చేసే తప్పుకు లోపల ఎక్కడో గంట మోగుతూనే ఉంటుంది. అంతరాత్మ ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. తెలుసుకొని సరిదిద్దుకుంటే విజయం మనకి ఎదురవుతుంది. అందరి కొడుకులు యుద్ధంలో చనిపోయిన తర్వాత రావణుడు మనసులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. రావణుడు చేసిన తప్పులన్నీ విప్పి చెబుతుంది. చావు దగ్గర పడ్డాక ఆత్మకంతా వ్యర్థమే అయింది. సమస్యలు అందరికి పుట్టగొడుగుల్లా వస్తూనే ఉంటాయి. కాళ్లకు చుట్టుకున్న బంధాలు కొన్ని క్రిందికి లాగుతూనే ఉంటాయి. నావారు నీవారనే తర్జన భర్జన లేకుండా అంతరాత్మతో సంభాషిస్తే సరి అయిన నిర్ణయాలే దొరుకుతాయి. బ్రతుకు సవ్యంగానే సాగుతుంది. అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, బెంగళూరు. నేటి కవిత అంశము అంతరాత్మతో సంభాషణ. నా కవిత శీర్షిక లోలోన మాటల ఊట. బయటకు చెప్పలేక, ఉన్నది కక్కలేక, దిగమింగుకోలేక, లోలోపన ఆత్మతో చేసే భాషణం. బయటకు చెప్పలేక, ఉన్నది కక్కలేక, దిగమింగుకోలేక, లోపల ఆత్మతో చేసే భాషణం. నాలో నేనే, నాతోనే నేను. బాధ కలిగితే, కోపం వస్తే నలిగిపోతూ కుమిలిపోతూ నాకు నేనే సముదాయింపు, నాకు నేనే ధైర్యం. లోపల మాట్లాడుతూ నన్ను నేనే పెన్ను తట్టుతూ, నలిగిపోతున్న మనసుకు ఊరట, ఓ ఓదార్పు. ఎన్నిసార్లో ఇలా. ఏకాంతం కాదు, మనసులో రగిలే జ్వాల నా నేస్తం. ఏకాంతం కాదు, మనసులో రగిలే జ్వాల నా నేస్తం. సాధించాలనుకున్నది ఏదో వంకతో అడ్డుపడ్డప్పుడు చివరి మెట్టు వరకు నెట్టుకుని వచ్చి ఆడి పోరాడి గెలిచే అవకాశాన్ని కోల్పోయిన వినీత్ పోగట్ స్థితి. ఒలింపిక్లో పట్టిన దుస్థితి. చేజారిన స్వర్ణం, దిగజారిన భారత కీర్తి. బాధలో నలిగి కుమిలి ఉప్పొంగిన వేదన. అంతరాత్మతో సంభాషణ. ఎందుకిలా మిగిలిన ఆవేదన. ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చిన వేళ నాలో చెలరేగే ఆనందపు ఊట. భావాల పూత, బాధల కోట, మనోవాక్కుల వింత నా మనసుకు ఊరట. ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చిన వేళ నాలో చెలరేగే ఆనందపు ఊట. భావాల పూత, బాధల కోట, మనోవాక్కుల వింత నా మనసుకు ఊరట. నమస్కారం. మీ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. గురువులు, సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గురువులు శ్రీ దాస్యం లక్ష్మీ గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొలసిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి నా కవితా శీర్షిక వెలుగు వైపు పయనం. ఈ ఆత్మ నా దేహంలో శ్వాస పోసుకున్నంతకాలం అంతరాత్మ నాతో సంభాషిస్తూనే ఉంటుంది. నా ఆలోచనలు సక్రమంగా లేకపోతే నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. గతి తప్పి చీకటి దారిన నడవబోతే జ్యోతి అయి ప్రకాశించి వెలుగుబాట పట్టమంటుంది. జోకొట్టాలని చూస్తాను, వినిపించుకోనట్టు నటిస్తాను. అనునిత్యం మా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే, మౌన పోరాటమే. అంతరాత్మ హితం పాటిస్తే నాకేగా మంచి జరిగేది, నాకేగా లాభం ఒరిగేది. అందుకు నా అహం ఒప్పుకోదు.
తన మాటలు పెడచెవిని పెట్టాలని చూస్తాను. నా నుంచి విడదీయాలని అనుకుంటాను. నాలో అంతర్భాగమే కలిసిపోయి నా దేహమంతా వెలుగై నిండిపోతే, నేను కళ్ళు మూసుకుని ఉండిపోతే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మకు సార్థకత లేదు. నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆత్మల్ల కృష్ణదాస్, నంద్యాల. నేటి కవిత సమూహంలో 14/8/24 తేదీ నాటి అంశం అంతరాత్మతో సంభాషణ. నా కవితా శీర్షిక నాతో నేను. అంతరాత్మ మంచిని ప్రబోధించే పరమాత్మ, నిత్యం పలుకరించే గుండె చప్పుడు, ఎప్పుడు భుజం తట్టే ప్రాణమిత్రుడు, ఆనందాన్ని పంచుకునే హరివిల్లు. అందుకే ఎప్పుడూ నేను తన మాటే వింటా, అనుసరిస్తా. అప్పుడప్పుడు నన్ను నేను శుచి అయి అంతరాత్మతో అనుసంధానమై నన్ను నేను శానిటైజ్ చేసుకుంటూ సమస్యల వలయాన్ని తట్టుకుంటూ నెట్టుకుంటూ మందగిస్తున్న మనసును ఆనందంగా మలుచుకుంటూ అనురాగవనంగా మార్చుకుంటుంటా. కఠిన మలుపుల తలుపులు మూసేస్తూ కారుణ్యలోకంలో కదలాడుతూ కనకాంబరంలా శుతిమెత్తగా ఉంటా. కబలించాలని చూసే కర్కశులకు కనబడకుండా పయనిస్తుంటా. నా అంతరాత్మ నిత్యం నన్ను మేల్కొల్పే పరమాత్మ, మంచిని ప్రబోధించే భగవద్గీత, ఎన్నడూ నన్ను వీడని మిత్రరాజం. నాకు ఈ అవకాశం కల్పించిన, నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన శ్రీ దాస్యం సేనాపతి గురువర్యులకు మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవితా గానలహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంతరాత్మతో సంభాషణ శీర్షిక ప్రక్షాళన. చేసేది తప్పని తెలిసినా చరించక స్వీయ లాభమనే మత్తులో మునిగి చెలరేగే మనిషిని అదుపు చేసే ఏకైక మంత్రమే అంతరాత్మ భీతి. పాపపుణ్యాల యోచనతో సాగితే అంతరాత్మ అవసరం దరిచేరదు, అన్యాయ స్థితులకు స్థానం ఉండదు, అకృత్యాల మాటే వినిపించదు. అంతరాత్మతో సంభాషణ మొదలైతే మనుషులు స్వీయ ప్రక్షాళన సులభం, ఊహించిన మార్పుకు అదే శ్రీకారం, మానవత్వం వర్ధిల్లే శుభ సమయం. అంతరాత్మ గొంతును సైతం నొక్కి ఆ వేదనలకు అర్థాన్ని గాలి కొదిలి విర్రవీగే వినాశకర వ్యక్తిత్వాలకు సరైన సమయం కాలగమనమే. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్ర ఏలూరు నుంచి. ఈ వారం అంశం అంతరాత్మతో సంభాషణ. ఈ అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక మనసుకు చల్లని స్వాంతన. మా ఇద్దరి నడుమ ఎల్లప్పుడూ సంభాషణ, వాగ్వివాదం జరుగుతూనే ఉంటాయి. విశ్వంలోని వాతావరణంలా చల్లగా, వేడిగా, గురు శిష్యుల లాంటిది మా బంధం. మంచి చేస్తే పొంగిపోతుంది, ఏ చిన్న పొరపాటు జరిగినా పేజీలు సమీక్షను అందజేస్తుంది. తప్పు ఒప్పుకునేదాకా, అవును అనేదాకా. నన్ను ఎవరైనా ఒక్క మాటన్నా బాధ పెట్టినా లావాలా పొంగుతుంది. తను నా అంతరాంతరాల్లో దాగి ఉన్న నా ఆత్మాభిమానం కదా, అందుకే అంత ఆరాటం నా పట్ల. కన్ను చూపు లాంటిది మా ఇద్దరి అనుబంధం. నిత్యం జీవితాన వెలుగులు నింపే మంచి వైపే నడిపిస్తుంది. చెడు దారిన నేను పడకుండా, చెడు కళ్ళు నాపై పడకుండా. తనతో మాట కలిపితే ఒకసారి అమ్మలా మారిపోయి ఓదారుస్తుంది, మరోసారి నాన్నలా మారి కఠినముగా హెచ్చరిస్తుంది, ఇంకోసారి స్నేహితునిలా భుజం తట్టి నీరు కారిపోని నడకలకు ప్రాణం పోస్తుంది. ఒంటరితనపు వాసనలు బతుకును తాకకుండా తోడుగా ఉండి ధైర్యాన్ని అందజేస్తుంది. అందుకే ఏ మనిషికైనా అంతరాత్మతో సంభాషణ అలసిన మనసుకు స్వాంతన. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, ఈ కార్యక్రమ నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి కవిత
దృశ్య కవితా గానలహరికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అంతరాత్మ సంభాషణ అంశం అత్యుత్తమ కవితలలో ఓదార్పు ఒడిలో నా అంశము, నా శీర్షిక ఎన్నిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ నా శీర్షిక ఓదార్పు ఒడిలో. పుట్టింది మొదలు పుట్టెడు ఆలోచనలు ముసురుపట్టి గుండె చాటున దాగినదై నిత్య స్తోత్రమై అంతరాత్మ ప్రబోధం చేస్తూ వెన్ను తడుతూ అడిగేసే పాదం మోపెల. వాదనలోనూ వివాదములోనూ క్రోధములోనూ వేదనలోనూ సంక్షోభములోనూ నేనున్నానంటూ మాటిస్తూ తెగ ఉరుకులతో బయటపడుతూ నానా హంగామాకు తెరతీసి ప్రదర్శిస్తుంది. ఏ చిన్న పొరపాటైనా గంట కొట్టి మరీ హెచ్చరిక చేస్తూ జాగ్రత్తలు చెప్పేలా భావ విస్ఫోటనముతో తడిని ఊరించి కళ్ళలో నిలిచి ఉండేలా ఎదను జాడిస్తూ నా అంతరాత్మ ప్రబోధం నాకు శిరోధార్యం. క్లిష్టమైన స్థితిగతుల్లో సరైన తీర్పునిచ్చి జీవన గమనాన్ని మలుపులు తిప్పుతూ నన్ను ఆరోగ్యంగా కూడా నిలబెడుతుంది. ఏ సమస్యనైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయానికి కట్టుబడేలా సూచించే విధంగా అమ్మలా లాలించే ఓదార్పు ఒడిలో నేర్చేలా ఒంటరితనంలో ఆప్యాయంగా పలకరిస్తుంది. అక్షరాలలో పొదిగిన భావాన్ని కవిత్వమై ఆత్మీయత వెల్లువై బంధాల్ని పటిష్టపరిచే గుండె లయ ఉన్నంత వరకు నన్ను అంటిపెట్టుకొని మనిషిగా ఎదిగేలా పరమార్థం తెలిసేలా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. ఈరోజు అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి నా శీర్షిక పేరు ఆత్మీయత పెంచుకుంటూ. ఈ వారం నన్ను నా కవితను ఉత్తమ కవితగా ఎన్నుకున్నందుకు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నమస్కారములు, మరియు శ్రీ లక్ష్మయ్య గారికి, పత్తిపాటి రూపలత గారికి నమస్కారములు. హృదయంతో అనుక్షణం అనుసంధానం అయ్యుంటే అంతర్యామితో సంభాషణం జరుగుచుండు క్షణం క్షణం. సన్మార్గము నడుపుకుంటూ నిన్ను కష్టాల కడలి సుడులు తప్పించి ఒడ్డు చేర్చు నిన్ను అడ్డంకులు తొలగించి. ప్రశ్న ఉన్నదంటే సమాధానం ఉంటుంది, సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది. బాధించు మాటలాడి చేయబోకు మరింత జటిలం. అంతరాత్మనడుగుతూ సాగినంక ముందుకు ఆత్మీయత పంచుకుంటూ సత్ఫలితం అందివచ్చు సకల జనులు మెచ్చగా. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న మాట మరువబోకు ఇలపై ఎప్పుడు. ఇసుక పైకి విసిరితే తలను చేరు ఆ ఇసుకే. పుష్పాలను పైకి విసురా పూల జల్లు కురియు పైన. ఆత్మనే గురువుగా ఎంచి అడుగుజాడ నడిచినంక మార్గదర్శి అయి అదే నిన్ను నడుపుకుంటూ. ఓటమిని విజయంగా మార్చు
విజయకేతన మెగురవేయు విశ్వమంత వెలుగొంద నీవు, విశ్వమంత వెలుగొంద నీవు. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. మన నేటి కవితా సమూహంలో ఇచ్చిన అంశాలలో అంతరాత్మతో సంభాషణ ఈ అంశాన్ని రాసినప్పుడు నా కవితని అత్యుత్తమంగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను. అంశం అంతరాత్మతో సంభాషణ. నా శీర్షిక సంభాషించి చూడు. అప్పుడప్పుడు ఏంటి అనునిత్యం అంతరాత్మతో మాట్లాడుతూనే ఉంటాంగా. తప్పుల తరాజును తనిఖీ చేస్తూ మనము అంతరాత్మ తేల్చుకునే దిశగా నిజాయితీకి మారుపేరుగా నిలిచే ప్రతి ఒక్కరి అంతరాత్మ ప్రబోధనల సారాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? మన ఇష్టం మనదే అన్నట్లు లేము. మంచి మిత్రుడైన ఒక్కోసారి తప్పుగా సలహాలు ఇవ్వవచ్చేమో, కానీ మన అంతరాత్మతో సంభాషణ చేసి చూడు. నిర్ణయాలు పక్కాగా ఉంటాయో లేదో. నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. విన్నారు కదండి, మన కవులు కవయిత్రులు వారి వారి కళల్లోంచి జాలువారిన కవితలతో ఈరోజు కార్యక్రమాన్ని అలరించారు కదా. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ వచ్చేదాకా సెలవు. అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని తెలపండి. వచ్చే వారం దాకా సెలవు. ధన్యవాదాలు.